ఎస్ఎల్బీసీ టన్నెల్లో క్లిష్ట పరిస్థితి. నిమిషానికి 5,000 లీటర్ల నీటియూట. ఎస్ఎల్బీసీ టన్నెల్లో క్లిష్ట పరిస్థితి. ఇప్పటికీ దొరకని కార్మికుల ఆచూకీ. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. వీరి గురించి ఒకవైపు సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, బీఆర్ఓ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ఎల్ఎన్టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా వారి దగ్గరికి చేరుకోవడానికి అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. బుధవారం ఉదయం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరీక్షించారు. సొరంగం పనులు చేస్తున్న జేపీ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ గౌడ్ ప్రత్యేక హెలికాప్టర్లో ఉత్తరప్రదేశ్ నుంచి దోమలపెంటకు చేరుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేస్తున్న మంత్రులు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నాగర్ కర్నూల్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీతో కలిసి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్స్, రాబిన్సన్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. టన్నెల్లో పరిస్థితి అదనంగా తీసుకోవాల్సిన చర్యలు, వినియోగించాల్సిన మానవ వనరులు, యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై చర్చించారు. టన్నెల్లో ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల వరకు నీళ్లు ఊరుతుండటం, ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేతవేసి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. కార్మికుల క్షేమంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఘటనా స్థలానికి చేరువలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్ బృందాలు టన్నెల్లోని బురదలో కూరుకుపోయిన కేబీఎం పరిసరాల వరకు చేరుకున్నారు. బుధవారం గ్యాస్ కటింగ్, లోకో ట్రైన్ ట్రాక్ మరమ్మతు చేశారు. వెంటిలేషన్ ట్యూబ్ను కూడా సరిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఊరుతున్న నీటిని భారీ మోటార్లతో తోడేస్తున్నారు. టన్నెల్ లోపల బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. దీనివల్ల సహాయక చర్యలను ప్రత్యక్షంగా చూసేందుకు, పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో సేవలు అందిస్తున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రాతో పాటు మాజీ డీజీ హర్పాల్ సింగ్, మాజీ అడిషనల్ డీజీ పురుషోత్తం సైతం సొరంగాన్ని పరిశీలించారు. సరిహద్దుల్లో, కొండ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్న వీరి సలహాలను తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి దోమలపెంటకు రప్పించారు. వారు ప్రమాదం జరిగిన ప్రదేశం, అక్కడి మట్టి స్వభావాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.